హాయ్ హలో నమస్తే నవత టీవీకి స్వాగతం. ఈ రోజు మన నవత టీవీలో ప్రత్యేక కథనంలో చూసుకున్నట్లయితే గ్రహణాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేది చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుందాం. అయితే సాధారణంగా మనం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి వస్తున్నటువంటి చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి చంద్రగ్రహణ ప్రత్యేకత ఏమిటి? ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రగ్రహణం ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? అటువంటి విషయాలు తెలుసుకుందాం. చంద్రగ్రహణం రోజున ద్వాదశ రాశుల వారు ఏ దేవతలను పూజించాలి తెలుసుకుందాం. ఈ నెల 7వ తేదీన రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది భారతదేశంలో భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు శతభిష పూర్వభాద్ర నక్షత్రాల్లో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతోంది. ఇది రాత్రి 9:56 ప్రారంభమయ్యి అర్ధరాత్రి 1:26 వదిలిపెడుతుంది. కుంభ మీన రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం దీని ప్రభావం మాత్రం అన్ని రాశుల మీద ఉంటుంది. కుంభరాశిలో కలిసే చంద్ర రాహువులు కలవడం వల్ల ఏర్పడేటటువంటి ఈ చంద్రగ్రహణ విషయంలో కొన్ని రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గ్రహణం పట్టేది 2 గంటలే అయినప్పటికీ కూడా దీని ప్రభావం మాత్రం 2 రోజుల పాటు అంటే 7, 8 తేదీల్లో కూడా ఉంటుంది. అయితే ముందుగా మేషరాశి వారికి ఎటువంటి ప్రభావం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి లాభస్థానంలో గ్రహం సంభవిస్తున్నందువల్ల ఈ రాశి వారికి గ్రహణం వల్ల ఎటువంటి నష్టము లేదు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఒత్తిడి తగ్గుతాయి. వీరి విషయంలో అధికారుల దృక్పథం సానుకూలంగా మారుతుంది. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆస్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వీరికి చాలా మంచిది. తర్వాత వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ చంద్రగ్రహణం వల్ల తెలుసుకుందాం. అయితే ఈ వృషభ రాశి వారికి 10వ స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు దెబ్బతినే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి ఆస్కారం ఉంది. బాగా ధన నష్టం జరగవచ్చు. నమ్మిన వారు మోసం చేయవచ్చు. అయితే వీరు వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం తగ్గుతుంది. గ్రహణ సమయంలో చేపట్టేటటువంటి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. వీరు ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది. అయితే మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహ ప్రభావం ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి భాగ్య స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. అధికారులు యజమానుల నుంచి ఆశించినటువంటి ఆదరణ లభిస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. వీరు గణపతి స్తోత్రం పఠించడం వల్ల గ్రహణ దోష నివారణ కలుగుతుంది. తరువాత కర్కాటక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఎంత మేరకు ఉందో చూద్దాం ఒకసారి. అయితే ఈ కర్కాటక రాశి వారికి 8వ స్థానంలో గ్రహణం చోటు చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ వ్యవహారాలు సమస్యాత్మకంగా మారుతాయి. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగాలు కలుగుతాయి. రావలసినటువంటి సొమ్ము చేతికి అందక ఇబ్బంది పడతారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది కాదు. యథాతథ స్థితిని కొనసాగించడం ప్రస్తుతానికి శ్రేయస్కరం. అయితే వీరు దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. ఈసారి సింహరాశి వారికి గ్రహణ ప్రభావం ఎలా ఉందో చూద్దాము. మరైతే సింహరాశి వారికి 7వ గ్రహణం
సంభవించడం వల్ల జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ధన సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చికాకులు తలెత్తవచ్చు. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తవచ్చు. ఆదాయ ప్రయత్నాలు ఆశించినంతగా ముందుకి సాగకపోవచ్చు. అయితే ఇతరులకు వాగ్దానాలు చేయడం మంచిది కాదు. అయితే వీరు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. వీరు కూడా ఆదిత్య హృదయ పఠనం చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచిది. అయితే కన్యా రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉందో చూద్దాము. కన్యా రాశి వారికి 6వ స్థానంలో గ్రహణం చోటు చేసుకోవడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కూడా విజయాలు సాధిస్తారు. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. వారు కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వీరు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. అయితే వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. వీరు ఎక్కువగా ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది. తులారాశి వారికి గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అయితే ఈ తులారాశి వారికి 5వ స్థానంలో గ్రహణం పడుతున్నందున ఈ రాశి వారు గ్రహణం రోజునే కాకుండా ఆ తర్వాత కూడా 1-2 రోజులు ఏ కొత్త కార్యక్రమము కూడా తలపెట్టకపోవడం శ్రేయస్కరం. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వీరు ఉండాలి. అయితే అనవసర పరిచయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. బాగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఎంత కష్టపడినా కూడా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా ప్రభావం తగ్గుతుంది. వీరు సుందరకాండ పారాయణం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. తర్వాత వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి గ్రహణ ప్రభావం ఎలా ఉందో చూద్దాము. అయితే ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థంలో అంటే 4వ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. అయితే కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. వృధా ఖర్చులు పెరగడం, డబ్బు నష్టపోవడం, మోసపోవడం వంటివి జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే శత్రువులెవరో మిత్రులెవరో కూడా అర్థం కాని పరిస్థితిలో వీరు ఉంటారు. అయితే అనవసర పరిచయాలకు బాగా దూరంగా ఉండండి. ప్రయాణాలు కూడా ఎక్కువగా పెట్టుకోకపోవడం మంచిది. వీరు ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా మంచిది. తరువాత ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి ఈ గ్రహణం వల్ల ఏర్పడే ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే ఈ ధనుసు రాశి వారికి 3వ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వీరు ఉపయోగకరమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా రాజకీయంగా ప్రాధాన్యం వీరికి పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయవంతం అవుతుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సంబంధాలు బాగా మెరుగుపడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వీరు ఆదిత్య హృదయ పఠనం చేస్తే ఇంకా చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. తరువాత మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అయితే మకర రాశి వారికి ధనస్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయితే ఆర్థికంగా నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంటుంది. కుటుంబ సమస్యలు కూడా పెరుగుతుంటాయి. అయితే మాటకు విలువ తగ్గుతుంది. కొత్తగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చేపట్టకపోవడం చాలా మంచిది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏ పని తలపెట్టకపోవడం చాలా మంచిది. యథాతథ స్థితిని కొనసాగించడం కూడా చాలా శ్రేయస్కరం. అయితే వీరు ఎక్కువగా శివార్చన, శివుణ్ణి పూజించడం చాలా మంచిది. కుంభరాశిలో గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం. అయితే ఈ కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది. అందువల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తవచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది. ఇతరులకు ఆర్థిక బాధ్యతలను అప్పగించవద్దు. జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఇబ్బంది పడవచ్చు. అయితే ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కలిగించవు. వ్యాపారాల్లో కూడా ఇబ్బంది
ఇబ్బందులు తప్పకపోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి హామీలు ఉండవద్దు. వీరు ఎక్కువగా ఆదిత్య హృదయం పఠించడం వల్ల గ్రహణ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. తరువాత మీనరాశి. మీనరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. అయితే ఈ మీనరాశి వారికి వ్యయ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల కొన్ని శుభయోగాలు పడతాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మీ అవసరం పెరుగుతుంది. అయితే కొద్దిగా అనారోగ్యం బాధించే అవకాశం ఉంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయేటటువంటి సూచనలున్నాయి. విహార యాత్రకో లేదంటే తీర్థయాత్రకో వెళ్లడం జరుగుతుంటుంది. అయితే వీరు రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణం రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అది కూడా ఒకసారి చూద్దాం. అయితే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయం అంతా కూడా ఇంటి లోపలనే ఉండాలి. గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం తప్పనిసరిగా చేయాలి. ఆదివారం సాయంత్రం 6 లోపు ఏదైనా ఆహారాన్ని తినాలి. ఇంట్లో ప్రతి ఆహారపు వస్తువుల మీద కూడా అలాగే పూజా గదిలోనూ దర్భలను లేదా తులసి దళాలను వేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు మంచం మీద నిటారుగా నిద్రపోవాలి. కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని కూర్చోవద్దు. ఒకవైపుకు తిరిగి అస్సలు పడుకోవద్దు. అలాగే గ్రహణ సమయంలో ఆకలి వేస్తే జ్యూస్లు వంటివి తీసుకోవచ్చు. నీరు కూడా తాగవచ్చు. అయితే ఏ పనులు కూడా చేయకూడదు. ముఖ్యంగా పదునైనటువంటి వస్తువులతో ఎటువంటి పనులు కూడా చేయకూడదు. చూసారు కదండి, మరి ఈ చంద్రగ్రహణం రోజున ద్వాదశ రాశుల వారి ఆ రోజున జరగబోయేటటువంటి ఫలితాలు, మరి వారు ఏ దేవతలను పూజించాలి అనేటటువంటి విషయాలను కూడా తెలుసుకున్నారు కదా. మరొక ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.